కామ్రేడ్ రాహుల్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వారి స్థూపం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సోదరులారా, కామ్రేడ్ లింగంపల్లి రాహుల్ గారు ఒక పార్టీకే కాదు, ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్గా కూడా పనిచేస్తూ వన్నె తెచ్చినటువంటి నాయకుడు కామ్రేడ్ రాహుల్ గారు. వారి యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే ఈ ప్రాంతంలో, ఈ ఆత్మకూరు మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం వారు చేసినటువంటి త్యాగం ఇవాళ ఇప్పుడున్నటువంటి యువతకు కూడా తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ యువతకు మరి వారి త్యాగాలు తెలవాలి అన్నప్పుడు ప్రతి సంవత్సరం వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మన ఈ ప్రాంతాల్లో ఈ విధంగా మనం కనుక నిర్వహించుకున్నట్లయితే ఇవాళ ఉన్నటువంటి ఈ యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకొని నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ 2వ దశ, మరి ఆ 2వ దశ కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు కామ్రేడ్ ఎల్ రాములు గారు. ఆనాడు ఈ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు, కనీసం త్రాగడానికి కూడా ఈ సమయం ఏప్రిల్ మే వచ్చిందంటే మంచినీరు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో మరి దీనికి పరిష్కారం ఏంటంటే శ్రీరామ్ సాగర్ 2వ దశ అని చెప్పి కామ్రేడ్ బిఎన్ గారి దగ్గర, కామ్రేడ్ ఓంకార్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మనం ఈ ప్రాజెక్టు కనుక సాధించినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సస్యశ్యామలంగా బతుకుతారని చెప్పి ఆనాడు కామ్రేడ్ బిఎన్ గారిని, కామ్రేడ్ ఓంకార్ గారిని మరి ఆ రోజు మే నెల బహుశా రాయపర్తి దగ్గర పెద్ద కార్యక్రమం తీసుకొని ఈ ప్రాంతం నుంచి కూడా లారీల మీద జన సమీకరణ చేసినటువంటి మహానాయకుడు కామ్రేడ్ లింగంపల్లి రావు గారు. ఇవాళ ఈ రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో నీరు వస్తున్నాయంటే అది కేవలం రాములు గారిని నాయకత్వంలో ఆనాడు పోరాటం చేయబట్టే, కామ్రేడ్ బిఎన్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆ రోజు పోరాటం నిర్వహించబట్టే ఇవాళ ఈ నీరు వస్తున్నాయనే సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు గుర్తించాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి వారికి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే వారి త్యాగాలను ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతామని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. జోహార్ లింగంపల్లి రాములు గారికి, సాధిస్తాం లింగంపల్లి రాములు గారి ఆశయాలను, సాధిస్తాం లింగంపల్లి రాములు గారి ఆశయాలను. అలాగనే మే 9వ తారీఖు నాడు మరి తుంగతుర్తిలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉంది. మన వాళ్ళంతా కూడా హాజరు కావాలి. స్తూప ఆవిష్కరణ. అట్లాగనే మే 9వ తారీఖు నాడు సూర్యాపేటలో కూడా మరి విగ్రహాల దగ్గర 9వ ఆయన వర్ధంతి సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరంతా కూడా మరి అక్కడ ఇక్కడ పాల్గొనాలని, అప్పటి వరకు కూడా పనులన్నీ అయిపోతాయి. మే 9వ తారీఖు నాడు తుంగతుర్తిలో జరిగే స్తూప ఆవిష్కరణకి పెద్దలందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళని, వివిధ వామపక్ష పార్టీలు నిత్యం ప్రజా సమస్యల కోసం పనిచేస్తూ ఆనాడు గ్రామ సర్పంచ్గా ఎన్నికై ఈ గ్రామానికి వన్నె తెచ్చిన అమరవీరుడు కామ్రేడ్ లింగంపల్లి రాములు గారు ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఉడుగ జంగాల కాలనీకి వారి యొక్క కాలనీలో వారి సమస్యల పరిష్కారం కోసం గుట్టలు వేయించి, రోలింగ్లు వేయించి, కమ్యూనిటీ హాల్లు కట్టించి వారి కోసం అనేక కృషి చేసిన రాములు గారు మనకు దూరమై నేటికి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, వారి యొక్క ముద్దుల కూతురు రేణమ్మ, అలాగే మరి అల్లుడు అశోక్ గారు వీరంతా కలిసి కూడా 8 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్తూపాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క ఆశయాలను, ఆదర్శాలను తీసుకొని పోవడానికి సూర్యచంద్రుడినంత వరకు కామ్రేడ్ ఎల్ రాములు గారి పేరు నిరంతరం ప్రజలలో మెరిగే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క వర్ధంతి సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా కామ్రేడ్ రాములు గారి కుమారుడు దాదాపు 15 రోజుల క్రితమే రాజు గారు నాకు గుర్తు చేసిండు. పార్టీగా మేము మర్చిపోయినా వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం మా నాన్నగారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఖచ్చితంగా పార్టీ వారి నాయకత్వంలో జరపాలని చెప్పి నాకు చెప్పడంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాములు గారి ఆశయాలను తీసుకుపోవడానికి ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు మాతో పాటు మాకు అనేక సందర్భాల్లో కూడా పార్టీ కార్యక్రమాలకు
చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కోసం అవసరం ఉన్నప్పుడు వారి యొక్క ఆర్థిక సహకారం కూడా మా పార్టీకి ఇస్తున్నందుకు మేము చాలా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇక్కడ నిర్మించినటువంటి స్థూపం భావితరాలకు రాబోయే తరానికి కూడా రాములు అంటే ఎవరు, కొంతమంది వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు ఉన్నారు, వారికి తెలియదు రాములు గారి చరిత్ర. రాములు గారి చరిత్రని మనం చెప్పడానికి ప్రతి సంవత్సరం కూడా వారి త్యాగాన్ని వృధా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాములు గారి కుటుంబ సభ్యులకు మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ రాములు గారికి జోహార్లు అర్పిస్తూ